అండ్ ఇంకొకటి కూడా అన్నారు, నేను 2019లో పోటీ చేసినప్పుడు 2 స్థానాలలో ఉన్నప్పుడు మీరు ఒక్క స్థానంలో కూడా నన్ను నెగ్గించలేదు. ప్రజల మీద, ప్రజలకు సంబంధించి ఆయన తోసేస్తున్నారు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మనం ఇక్కడ విజయ్ గారిని ప్రసంగంలో మనం చూసినప్పుడు ఆయన ప్రభుత్వానికి సంబంధించి ఆయన వ్యవహార శైలి ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, అలానే ప్రతిపక్షానికి సంబంధించి కూడా ఆయన సూటిగానే క్వశ్చన్ చేస్తూ తనకు కనుక అవకాశం ఇస్తే తనేం చేయబోతున్నారు, తన ఉద్దేశం అనేది చాలా స్టాండర్డ్గా చెప్పాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్లో ఎప్పటి వరకు మీరు చూస్తే అసలు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు, తను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు, ఏం చేద్దామనే ఉద్దేశంతో తన సిద్ధాంతం ఏంటి అనేది ఇప్పటివరకు క్లారిటీగా చెప్పిన ప్రసంగాన్ని మీరు చూసారా? ఇప్పుడు ఇద్దరు నాయకులు చూడండి, ఒకటి విజయ్ గారు, జగన్ గారు. విజయ్ గారు ఏమంటారు, నేను సినిమా హీరోగా టాపెస్ట్ రెమ్యునేషన్ 100 కోట్లు 200 కోట్లు అంటారు పర్ సినిమా తీసుకునే స్థాయి నాకు వచ్చింది. చాలా మంది కొంచెం అహంకారం కూడా మాట్లాడతారు, 200 కోట్లు 300 కోట్లు తీసుకున్నా మీకోసం సేవ చేయడానికి వచ్చాను అని కూడా చెప్పేవారు కొంతమంది ఉంటారు, వదిలేసుకొని సినిమా అవకాశాలు వదులుకొని. కానీ విజయ్ గారు చాలా గొప్పగా మాట్లాడింది ఏంటంటే, 150-200 కోట్ల రూపాయలు రెమ్యునేషన్ తీసుకునే స్థాయికి నేను వచ్చానంటే దానికి కూడా మీరే కారణం. జనం మీరు ఆదరించారు కాబట్టి నాకు ఇంత రెమ్యునేషన్ వస్తా ఉంది. ఈరోజు దాన్ని ఎందుకు వదులుకుంటున్నానంటే, వదులుకొని రాజకీయాల్లోకి వస్తున్నానంటే అది ఇచ్చింది మీరు, ఇంత లగ్జరీ ఇచ్చారు, మీకు ఏదో చేయాలనుకో ఇక వచ్చాను అంటే ఎంత హంబుల్, ప్రజల్ని ఎంత ప్రేమించి చెప్పాడు. రెండు, వీరిద్దరూ రాజకీయాలు కరెక్ట్ కాదు, డిఎంకే అండ్ ఏఐడిఎంకే. దాంట్లో ఏదో ఒకటి నేను ఉపయోగపడితే ఇంక నేను ఎందుకు ఆ పార్టీలో చేరొచ్చు కదా, దానికి కొత్తగా నేను ఎందుకు పార్టీ పెట్టాలి, సినిమాలో ఉండొచ్చు కదా. వీళ్ళిద్దరూ చేయలేని కొత్త రాజకీయాలు తమిళనాడు నేను చేయదలుచుకున్నా. ఈ రెండు విలువైన పాయింట్లు సమాజం హర్షించింది, ఆయన నిజాయితీగా నిలబడ్డాడు. జగన్ గారు కూడా మీరు చూస్తే ఎలక్షన్ ముందు ఏం చెప్పి శ్రీకాంత్ రెడ్డి గారు ఇట్లాటోళ్ళు నేను కూడా వస్తానన్నా అంటే, మీరు రావద్దండి, నేను ఎంచుకున్న మార్గం నాకే అర్థం కావట్లేదు, అర్థం అవుతోంది బట్ నేను సక్సెస్ అవుతానో ఫెయిల్ అవుతానో తెలియదు, నేనేమవుతానో తెలుసు, తిండికైతే డబ్బులు ఉన్నాయి ఇంట్లో, అటు సక్సెస్ అయ్యాక మళ్ళీ వద్దురులేండి అంటే. ఆయన ఎంచుకున్న మార్గం సక్సెస్ అవుతాడో లేదా ఆయనకి అనుమానం ఉంది. ఆయన దిగినాను, ఎందుకు దిగినాను, ప్రయత్నిస్తా, తిండికి భయం లేదు, తినచ్చు. నా లక్ష్యం రాజశేఖర రెడ్డి గారి లాగా నా ఫోటో కూడా పక్కన పెట్టుకోవాలి నా తర్వాత. అలా చేయాలంటే రాజశేఖర రెడ్డి లాగా ఈ రాష్ట్రానికి నేను ఏదైనా చేయాలి. ఈ రెండు, కాబట్టి ఆయన లక్ష్యం డిఫరెంట్. ఈ రెండు పార్టీలు కరెక్ట్ గా అది చెప్పాలి. ఆయన మా నాయనతో పాటు నేను కూడా ఉండాలంటే మా నాయనలాగా నేను ముఖ్యమంత్రి కావాలి. అది ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు ప్రయత్నిస్తా, అవుతానో కాదో నాకు తెలియదు, అవుతానని నమ్మకం రోజు అప్పుడు మీరు అందరూ రండి అంటే నా చుట్టూ ఉన్న కూడా మీరు ఇబ్బంది పడద్దని చెప్పినాడు. అంటే నేను దిగతా అనేసి ఒక్కడే కదా. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు, అమర్నాథ్ రెడ్డి రానంటే ఇంకూరు వస్తారు ఆయనతో పాటు. నేను నా కుటుంబంతో ట్రై చేస్తాను, నేను నా మీద నమ్మకం నుంచి మళ్ళీ పిలుస్తాను, చుట్టూ వాళ్ళు కూడా ఇబ్బంది పడద్దని అన్నాడు సైన్యాధ్యక్షుడిగా. కాబట్టి ఈ రెండు నచ్చినాయి జనానికి. మీరు ఏ రోజన్నా తెలుగుదేశం వైసీపీ ఏది వద్దు రాజకీయాల్లో నేను కరెక్ట్ అని నేను ఒకే రోజు స్టేట్మెంట్ ఎప్పుడు చూడాల. తెలుగుదేశం నుంచి బయట వాళ్ళని తిట్టినాడు, వీళ్ళు రోజు తిడుతున్నాడు. కానీ ఇద్దరు కరెక్ట్ కాదు, నేను కరెక్ట్, ఇది నా మార్గం అని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చెప్పలేదు. చెప్పపోవడం మేము ప్రత్యామ్నాయంగా జనం ఎట్టు చూస్తారు. చంద్రబాబు గారి మీద కోపం వస్తే జగన్ గారికి వేశారు, జగన్ గారి మీద కోపం వస్తే చంద్రబాబు గారికి వేశారు. మీరు కనపడట్లేదు, మీకు వద్దు అనుకోండి రాజకీయాలు చేస్తున్న ఎట్లా కనపడతారు జనానికి. మళ్ళీ జనాన్ని నిందిస్తే లాభమే ఉంది. కాబట్టి మీరు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడకుండా జనాన్ని నిందించుకుంటా ఉంటే ఎప్పుడు ప్రత్యామ్నాయం. 2014లో పార్టీ పెట్టారు, వాళ్ళకి అన్కండిషనల్ మద్దతు ఇచ్చారు. 2019లో పోటీ ఆ రోజున కానీ చెప్పారు, నన్ను గెలిపించిన ఇద్దరు నోటించాను అని చెప్పలా. పైపు ఇట్లా ఉపన్యాసం నేను వచ్చింది అధికారం కోసం కాదు ఏదో మాట్లాడారు. దాన్ని 3.5 ఏళ్ళు వాళ్ళతో సహవాసం చేసినారు. జగన్ గారు కనపడ్డారు, వేశారు. మళ్ళీ 24లో ఏమైనా ఒంటరికి పోటీ, 24లో జగన్ ఓడించడం కోసం ఓట్లు చీల్చిపోకూడదు, పొరపాటున మళ్ళీ వస్తే రాష్ట్రం ఏమైపోతుంది, మేమేమైపోతామని మళ్ళీ గెలిచినారు. ఎక్కడ మీరు ప్రయత్నిస్తే ప్రజలు ఆదరించలేదు. 2019 ఎన్నికల్లో మీ ప్రయత్నమే రాంగ్ ప్రయత్నం చేసి మళ్ళీ జనాన్ని నిందిస్తే లాభమే ఉంది. అండ్ మరోపక్క ఎవరైనా ఒక రాజకీయ నాయకుడిగా ఉండి తను రాజకీయాలలో చక్రం తిప్పాలి, ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ఒక మోటో ఉంటే ప్రజలు దానిని హర్షిస్తారేమో. కానీ ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు మెయిన్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే ఆ కుర్చీలో, ఆ చైర్లో కూర్చొనివ్వకూడదు. దానికోసం ఆయన ఏ పార్టీతోనన్నా జతకడతారు, ఎట్లయినా ఉంటారు. ఆయన అంతిమ లక్ష్యం ఆయన ముఖ్యమంత్రి అవ్వడమో లేకపోతే ఆయన ప్రజలకు సేవ చేయడమో రాష్ట్ర అభివృద్ధో కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ముఖ్యమంత్రి కాకూడదు. ఆయన టార్గెట్ అదిగా కనిపించట్లేదు క్లియర్గా. జనరల్గా నేను కుర్చీలో కూర్చోంటాను, నాకు కావాలి ఆ కుర్చీ అంటే ఎవడన్నా ముచ్చట పడతాడు. నేను పలానోని కూర్చొని పెట్టను, నా పని అయితే ఎవడు ముచ్చట పడతాడు. ఆ కుర్చీ నాదిరా అని పోతే ఎవడో ఒకడు కానీ ఇండ్రప్ప అని పప్ప అడుగుతున్నారు అంటారు.
నేను నా ఉద్దేశం అది కాదు, పలానా స్వర్ణగాన్ని కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదంటే నువ్వు పదా అంటారు. కాబట్టి జగన్ని ఎట్లన్నా ముఖ్యమంత్రి కానినని చెప్పడం తప్ప తాను ముఖ్యమంత్రి అవుతానని అనుకోవాలా. కాబట్టి జగన్ని వ్యతిరేకించండి, నేను తప్పట్లా. జగన్ వ్యతిరేకించండి, మీ వ్యతిరేకత మీకుండదు. జగన్ వ్యతిరేకించండి, చంద్రబాబు అందుని వ్యతిరేకించి నేను ప్రత్యామ్నాయం చెప్పండి. లేదు చంద్రబాబు కరెక్ట్, జగన్ గారు కరెక్ట్ కాదు, చంద్రబాబు పార్టీలో చేరిపోండి, నేను తప్పట్టట్లేదు. జగన్ గారు కరెక్ట్ కాదు, చంద్రబాబు కరెక్ట్ అంటే ఆ పార్టీలో చేరి బలపరచండి. ఆ పార్టీని తప్పే ఉంది, రాజకీయాలు మంచిదే కదా. మీరు కొత్తగా ఒక పార్టీ పెట్టారంటే ఈ రెండు పార్టీలు కరెక్ట్ కాదని సరదా కోసమా నాకు ఒక పార్టీ కొని పెడతారా? ఇప్పుడు ఒక పార్టీ ఎందుకు పెడతాం అంటే సరదా కోసం ఊరు బెటర్ కదా. ఇప్పుడున్న పార్టీలు కరెక్ట్ కాదని ఇంకొక పార్టీ పెడతాం. ఇప్పుడున్న పార్టీలో ఒకటి కరెక్ట్ అయినప్పుడు ఆ పార్టీలో చేరడం ఎందుకు అనవసరం టైం వేస్ట్. కాబట్టి ఆయన వాదనలో ఎక్కడ పటిష్టంగా లేదు. జగన్ వ్యతిరేకత మాత్రం నిజాయితీగా ఉన్నాడు. మొదటి నుంచి పార్టీ మొదటి రోజు జెండా ఆవిష్కరణ నుంచి ఈ రోజు వరకు ఆ విషయంలో మాత్రం పర్ఫెక్ట్ గా